हैदराबाद क्रिकेट एसोसिएशन के सदर अर्शनापल्ली जगन मोहन राव ने कहा कि वो रियासत में खवातीन क्रिकेटर्स को कौमी सतह पर WPL जैसी लीग में बेहतरीन कारकर्दगी का मुजाहरा करने के लिए खुसूसी ताउन करेंगे। जगन मोहन राव ने HCA के जनरल सेक्रेटरी देवराज और खजानची CJ श्रीनिवास चहशमे को निजामाबाद के गिरिराज डिग्री कॉलेज के मैदान में मुनक़िदा समर कैंप के इख्तितामी प्रोग्राम में मेहमान खुसूसी थे। इस मौके पर जगन मोहन राव ने कहा कि ये अच्छा नतीजा है कि इस कैंप में लड़कों से ज़्यादा लड़कियां नज़र आ रही है। लड़कियों और इनके वालिदैन की जानिब से क्रिकेट को दी जाने वाली तरजीह को मद्देनज़र रखते हुए इनकी हर तरह से हौसला अफजाई के लिए भरपूर कोशिश करेंगे। देवराज ने इंकशाफ किया कि मुल्क में पहली बार खवातीन क्रिकेटर्स के लिए डोमेस्टिक लीग्स मुतारिफ कराई जा रही है। देवराज ने कहा कि जल्द ही लड़कियों के लिए अलग क्रिकेट एकेडमी कायम की जाएगी। 6 एकड़ में नया स्टेडियम। CJ श्रीनिवास ने कहा कि निजामाबाद में 6 एकड़ में नया स्टेडियम तामीर किया जाएगा और अगले साल वहां समर कैंप मुनक़िद करने के इंतजाम किए जाएंगे। ज़िले की बॉक्सर निखत ज़रीन को मिसाल के तौर पर लेते हुए इन्होंने ख्वाहिश जाहिर की कि मज़ीद ख़वातीन क्रिकेटर्स आगे आएँ और इस सतह तक पहुँचे। इस प्रोग्राम में निजामाबाद डिस्ट्रिक्ट क्रिकेट एसोसिएशन के सदर चंद्रसेन रेड्डी, सेक्रेटरी वेंकट रेड्डी, जॉइंट सेक्रेटरी सुरेश और दीगर ने शिरकत की। आइए देखते हैं निजामाबाद से हमारे नुमाइंदे अरविंद भंडारी की रिपोर्ट। మీ ఇందూరుతో నిజామాబాద్తో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ నిజామాబాద్ నుంచి మంచి మంచి క్రీడాకారుల్ని నేను దగ్గరుండి చూసిన. మీ నిఖత్ జరీన్ సొంత ఇంట్లో అమ్మాయి లాంటిది. మీరు హుసాముద్దీన్ ఐడియా ఉందా మీకు తెలుసా? మంచి బాక్సర్. అండ్ నిఖత్ జరీన్ కూడా తెలుసు కదా మీ అందరికి. నిఖత్ జరీన్ కూడా మీ నిజామాబాద్ అమ్మాయి. ఇక్కడ స్పోర్ట్స్ మంచి అవకాశం ఉంది. ఈ నిజామాబాద్ బ్లడ్ లోనే స్పోర్ట్స్ ఉంది. దాన్ని ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరందరూ ఇండియన్ టీమ్ కి IPL టీమ్ కి ఆడాలని నేను కోరుకుంటున్నా. రెస్పెక్టెడ్ HCA సెక్రటరీ దేవరాజ్ గారు, రెస్పెక్టెడ్ బ్రదర్ HCA ట్రెజరర్ CJ శ్రీనివాస్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందరికీ HCA తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు HCA తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక పిలుపు మేరకు మొత్తం 10 జిల్లాల్లో 29 ప్రాంతాల్లో ప్రతి క్యాంప్లో 150 పైన స్టూడెంట్స్ వచ్చి క్రికెట్ ప్రాక్టీస్ చేయడం అనేది HCAకి గర్వకారణంగా ఉంది. ఈ సమ్మర్ క్యాంప్ ని మా సెక్రటరీ గారు అండ్ ట్రెజరర్ గారు అండ్ అపెక్స్ టీం అందరం కూడా డిస్కస్ చేసిన తర్వాత ఈ సమ్మర్ క్యాంప్ ని ఒక సమ్మర్ క్యాంప్ కింద కాకుండా రెగ్యులర్ క్యాంప్ కింద కన్వర్ట్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా హైదరాబాద్ లో ఏదైతే జిమ్ఖానాలో రెగ్యులర్ గా కోచింగ్ జరుగుతుందో అట్లాంటి కోచింగ్ మేము నిజామాబాద్ లో ఇవ్వాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. దానికి మా సెక్రటరీ గారు మీ అందరికీ బ్లెస్ చేస్తారని నేను అనుకుంటున్నా. సభాముఖంగా మా సెక్రటరీ గారు బ్లెస్సింగ్ మీకు ఇస్తారని నేను చెప్తున్నా. మీకు దానికి సెక్రటరీ గారు బ్లెస్సింగ్ చేయంగానే మా ట్రెజరర్ గారు కూడా డబ్బులు ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇది సభాముఖంగా ఈరోజు మీకు మేము చేసుకుపోతున్న ప్రామిస్. అట్లనే ఖచ్చితంగా మనందరి అదృష్టం నిజామాబాద్ కి ఒక 6 ఎకరాల ల్యాండ్ ఇక్కడ ఉంది. ఈ రోజు మేము రావడంలో ముఖ్య ఉద్దేశం సమ్మర్ క్యాంప్ ని క్లోజింగ్ సెరమనీ చేయడం, దాంతో పాటు ఇక్కడ కార్యక్రమం మొదలు పెట్టుకోవాలనే మేము ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలవుతుంది. నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ మన సొంత గ్రౌండ్ లో మనం చేసుకుంటాం. ఇట్స్ మై ప్రామిస్ టు పీపుల్. అంతేకాకుండా నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ చిన్న రిక్వెస్ట్, 6 ఎకరాల్లో ఉండడం చాలా అదృష్టం. కానీ వీలైతే దాని పక్కన ఇంకొంచెం ఏమైనా ల్యాండ్ దొరకగలిగితే ఇంకొక 4-5 ఎకరాలు కొంటే ఒక 10-15 ఎకరాలు మనకు ల్యాండ్ ఉంటే మనకు కావాల్సిన అన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. మా HCA ముఖ్య ఉద్దేశం రంజీ మ్యాచెస్ ని డిస్టిక్ లో ఆడిపించాలని. మీకు మినిమం ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉండగలిగితే నిజామాబాద్ కి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. నిజామాబాద్ లో మంచి రోడ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ మంచి హోటల్స్ ఉన్నాయి. అయితే రంజీ ప్లేయర్స్ వస్తే మినిమం ఒక 3 స్టార్ హోటల్స్ ఇక్కడ అవసరం ఉంటుంది వాళ్ళకి స్టే చేయడానికి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి గ్రౌండ్ చేసుకుంటే మనం ఇక్కడ రంజీ మ్యాచెస్ కూడా ఆడిపించవచ్చు. మా HCA ముఖ్య ఉద్దేశం మా అపేక్ష అందరినీ కూడా డిస్కస్ చేసిన తర్వాత చెప్తాం. ఇక్కడ రంజీ రాబో రోజుల్లో రంజీ మ్యాచెస్ నిజామాబాద్ లో జరగాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో మచ్. IPL మ్యాచ్ కి ఎంతైతే క్రేజ్ ఉందో WPL కూడా అంతే క్రేజ్ వస్తుంది రాబో రోజుల్లో.
WPL లో మనకు తెలంగాణ నుంచి చాలా మందికి అవకాశం ఎక్కువ ఉంది. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఎక్కువ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దయచేసి మీరు ప్రాక్టీస్ బాగా చేయండి.